జరిగింది అని చెప్తున్నారు కదా. అన్యాయం ఏ రకంగా జరిగింది, ఎలా జరిగింది అనేది నేను వాళ్ళు ప్రశ్నించదలుచుకున్నాను. ఇది 1993 లెక్కలండి ఇవి. ఈ దాని ప్రకారం చూస్తే కోస్తా ప్రాంతంలో 7,000 వరకు ఆదాయం ఉంది జీడీపీ. అది 2004 వచ్చేసరికి 11,000 అయింది. ఆయన పుస్తకాలు మీరు ఒక అభిప్రాయానికి వచ్చేయకండి. ఇది ఆయన పుస్తకాలు కానీ ఆయన అసలు ఒక్క సెంటెన్స్ కూడా నేను చదవలేదు. ఇది మేము ఒక గ్రూప్ కింద ఉండి మేము ఇది చర్చలు జరుపుకొని ఏమిటి అంటే మీరందరూ అధికారం కొరకే పోరాటం ఇదంతా చేస్తున్నారు అంటే వారి అభిప్రాయం ఏంటంటే అధికారం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండాలి, మనకు ఉండకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. అదే ఇటువంటి నా పేరు ఉదయలక్ష్మి అండి. అయితే ఈ కోస్తా ప్రాంతానికేమో పెరుగుదల శాతమేమో 58%, రాయలసీమేమో 31%, కోస్తా ప్లస్ సీమ రెండు కలిపి 60%, తెలంగాణకి మాత్రం 67%, తెలంగాణకి హైదరాబాద్ తీసేస్తే కనుక 62%, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కనుక క్యాల్కులేట్ చేస్తే 1993లో 7,000 అయితే 2004లో 11,000 అనమాట. మొత్తం మా పెరుగుదల శాతం వచ్చేసి 58. మొత్తం ఆంధ్రప్రదేశ్ పెరుగుదల శాతం వచ్చేసి 58% అంటే ఒక్క తెలంగాణకి 67% ఉంది పెరుగుదల. ఇది మొత్తం స్టాటిస్టిక్స్. ఎక్కడ అన్యాయం జరిగింది? మీరు అన్నారు అన్యాయం జరిగింది కాబట్టి మీరు చెప్తాము. మీకు అన్యాయం జరగలేదు. ఒకవేళ అన్యాయం మీరు చెప్పేది వినాలి. ఎందుకంటే దొంగలు అన్నట్టు వచ్చాను. మిత్రులారా నాకు అధ్యక్ష స్థానం ఇచ్చినందుకైనా దయచేసి ఈ 5 నిమిషాలైనా నా మాట వినండి. వాళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు, ఎందుకంటే దొంగల దగ్గర ప్రశ్నలు ఉండవు. దొంగల దగ్గర బుకాయింపులు ఉంటాయి. ఆమె బుకాయిస్తుంది. ఆ బుకాయింపులు ఎటువంటి బుకాయింపుకైనా మనం జవాబు చెప్పగలం. కనుక మనం ప్రశ్న వేయకుండా చేసామనే మాట మన మీకు రాకూడదు. అది ఆమె వేసి ఇప్పుడు దానికి జవాబు చెప్తాను. నేను ఇటువంటి చెప్తాను. మీరు అన్ని ప్రశ్నలు వేసేసి వెళ్ళి కూర్చోండి అక్కడ. ఇక్కడ అంత అన్యాయమే. ఇంకా అన్యాయం ఎక్కడ జరిగిందని మిత్రులారా, మిత్రులారా హలో హలో దయచేసి ఫ్రెండ్స్, హలో 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 ఆగండి. చర్చ ఏ అంశం? దయచేసి ప్లీజ్
ఒక్కొక్కరుగా పర్సనల్గా మాట్లాడుకోకండి. ఇక్కడ వాళ్ళు ఏదైతే క్వశ్చన్ వేశారో అధ్యక్ష స్థానంలో ఉన్నవారు, స్పీకర్గా ఉన్నవాళ్ళు సమాధానం చెప్తారు. ఒకటి. రెండవ విషయము, చర్చ ఆంధ్రకు తెలంగాణకు ఎట్లా అన్యాయం జరిగింది, తెలంగాణ ఎందుకు కావాలి అనేటటువంటి దాని మీద చర్చ కాదు. చాలా స్పష్టంగా బడ్జెట్కు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. దానిపైనే ప్రశ్నలు ఉండాలి, దాని గురించే మాట్లాడాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అధ్యక్షుడు. మిత్రులారా, సోమేష్ చెప్పినట్టు చర్చా విషయం కాకుండా మరొక విషయం మాట్లాడడం సభా మర్యాద కాదు. కానీ ఉదయలక్ష్మి గారు ఎవరు 2 ప్రశ్నలు వేసినట్టు, తాను చాలా గొప్ప ప్రశ్నలు ఇంకెవరు జవాబు చెప్పలేని ప్రశ్నలు వేసినట్టు, దానికి ఇక్కడ ఎవరు జవాబు చెప్పలేకపోయినట్టు రేపు రాసుకుంటారు. మనం చెప్పినా రాసుకుంటారు. అయినా మీకోసం కాబట్టి 2 విషయాలు చెప్పవలసింది. సరే, ఆమె ఏదో చాలా పెద్ద పేపర్ ఆమె బ్లాగ్లో రాసింది, మీరు ఎవరైనా చదివి కావాలంటే జవాబు చెప్పండి, వాటన్నిటికీ చెప్పకపోవడం లేదు. కానీ 2 విషయాలు మాత్రం చెప్పవలసింది. ఒకటి, తలసరి ఆదాయం గురించి మాట్లాడింది ఆమె. 2, పెరుగుదల శాతాల గురించి మాట్లాడింది. ఇది ఆమె పరకాల ప్రభాకర్ కాదన్నది, కానీ ఈ బాక్స్ పరకాల ప్రభాకర్ పుస్తకంలో ఉన్నది. ఈ బాక్స్నే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. దీంట్లో మొదటి మాట ఏం చేస్తారు వాళ్ళు, పెరుగుదల శాతం ఆంధ్రాలో 44 ఉంది, రాష్ట్రం మొత్తం 58 ఉంది, తెలంగాణలో 111 ఉంది, లేదా 161 ఉంది, 457 ఉందని కూడా రాశాడు ఒకసారి పరకాల ప్రభాకర్. ఇది కొంచెం ఎకనామిక్స్ ఇక్కడ ఎంతమంది చదువుకున్నారో తెలియదు. ఇక్కడ ప్రొఫెసర్ కిషన్ గారి ముందర, ముత్యం రెడ్డి లాంటి మిత్రుల ముందర మాట్లాడడం భావ్యం కాదు. కానీ మిగిలిన వాళ్ళ కోసం ఒక విషయం చెప్పాలి. పెరుగుదల శాతం అనేది ఒక పచ్చి అబద్ధపు మాయ. పెరుగుదల శాతం అనేది ఒక చారిత్రక సామాజిక నేపథ్యంలో చూడవలసిందే తప్ప అంకెగా చూడవలసింది కాదు. ఒక్క ఉదాహరణ ఇస్తాను మీకు. 1 అనే అంకె ఉంది, 10 అనే అంకె ఉంది. 1కి 1 కలపండి, 10కి 1 కలపండి, 2 చోట్ల కలిపింది సమానమే, ఏమి తేడా లేదు. 1కి 1 కలిపినప్పుడు 2 అవుతుంది, 10కి 1 కలిపినప్పుడు 11 అవుతుంది. 1 దగ్గర 100% పెరుగుదల రేటు, 10 దగ్గర 10% పెరుగుదల రేటు. ఆంధ్ర తెలంగాణలో పెరుగుదల రేట్ల లెక్క మోసం ఇది. పెరుగుదల రేటు అని ఎవరైనా మాట్లాడితే చెప్పుతో కొట్టండి. నేను ఎకనామిక్స్ చదువుకొని, స్టాటిస్టిక్స్ చదువుకొని చెప్తున్నాను. పెరుగుదల రేటు అనే దాన్ని చరిత్రతో సంబంధం లేకుండా, సమాజంతో సంబంధం లేకుండా, ఇతరేతర అంశాలతో సంబంధం లేకుండా అంకెగా చూడడం అనేది పచ్చి మోసం, దగ. ఈ దగ ఆంధ్ర పాలక వర్గాలు మొదటి నుంచి చేస్తున్నాయి. తెలంగాణ పెరుగుదల రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇది ఎందువల్ల జరుగుతుంది? తెలంగాణలో అక్షరాస్యత శాతం 41 సెన్సస్లో కానీ 51 సెన్సస్లో కానీ చాలా తక్కువ, 10%, 11%. కోస్తాంధ్రలో, మద్రాసు రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 41 సెన్సస్లో కానీ 51 సెన్సస్లో కానీ 23%, 32%. 11 ఉన్న వాళ్ళం మనం 40కి వచ్చాం, 23 ఉన్న వాళ్ళు 60కి వచ్చారు. మన పెరుగుదల రేటు ఖచ్చితంగా 400%, 300% ఉంటుంది. వాళ్ళ పెరుగుదల రేటు అందులో సగమే ఉంటుంది. ఎందుకంటే బేస్ ఎంత అనే దాన్ని బట్టి పెరుగుదల రేటు ఉంటుంది తప్ప బేస్తో సంబంధం లేకుండా ఇట్లా అంకె వేస్తే ఇది మోసం చేయడానికి ఉపయోగపడుతుంది. మోసం ఎవరు చేస్తారంటే దొంగిలు ఇచ్చిన వాడికి వస్తుంది. ఇది మొదటి. 2, తలసరి ఆదాయం. ఇది కూడా ఒక పెద్ద, ప్రభాకర్ గారు మళ్ళీ చెప్తుంటారు, తెలంగాణలోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, ఆంధ్రలో తలసరి ఆదాయం తక్కువ ఉంది. సగటు తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువ ఉంది. తలసరి ఆదాయం అనేది కూడా మళ్ళీ ఒక పచ్చి అబద్ధం. సరే, సార్ చెప్పేది అసలు ఈ అంకెలే అబద్ధం అని, అది వేరే. మొత్తంగా తలసరి ఆదాయాన్ని ఎట్లా చూడాలి అని నేను ఒక స్థూలమైన దీన్ని చెప్తున్నా. తలసరి ఆదాయం అంటే ఏమిటంటే రాష్ట్ర స్థూల ఆదాయం డివైడెడ్ బై జనాభా, లేదా జాతీయోత్పత్తి డివైడెడ్ బై జనాభా. ఇది తలసరి ఆదాయం. దేశంలో, రాష్ట్రంలో, మన సమాజంలో ఉన్న అంతరాల వల్ల ఓ 10 మంది మనుషులను తీసేయండి, వాళ్ళ ఆదాయాన్ని పక్కన పెట్టండి, డివైడ్ చేయండి, మన తలసరి ఆదాయం పడిపోతుంది. 100 మంది, ఇవాళ భారతదేశంలో లెక్క 100 కుటుంబాల ఆదాయాన్ని పక్కకు తీసేస్తే 25% జీడీపీ పడిపోతుంది. తలసరి ఆ 100 మందిని మైనస్ చేస్తే తలసరి ఆదాయం ఎంత?
ఆ 100 మంది ఉంటే తలసరి ఆదాయం ఎంత? ఇంకా సులభమని చెప్తాను. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఇవాళ 8,21,21,00,000 వగైరా లెక్క వేస్తున్నాం కదా. దీనిలో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి తీసేయండి, ఆయన ఆస్తిని కూడా తీసేసి జీడిపి తలసరి ఆదాయం లెక్క పెట్టాడు. లెక్క పెడితే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. అయిపోయిన తర్వాత మాట్లాడండి. తలసరి ఆదాయం అనేది ఇంత దొంగ లెక్క. అంబానీని తీసేసి భారతదేశ తలసరి ఆదాయం లెక్క పెట్టండి, అంబానీని కలిసి భారతదేశ తలసరి ఆదాయం లెక్క పెట్టండి, 1000 రూపాయలు తేడా వస్తుంది. ఇవాళ ఈ తలసరి ఆదాయం లెక్కలు కూడా అటువంటివే. కనుక తలసరి ఆదాయం అనేది స్థూల సూచిక తప్ప సూక్ష్మ సూచిక కాదు. అందులోనూ తెలంగాణ లాంటి 60 సంవత్సరాల దోపిడీ పీడనల చరిత్ర ఉన్న చోట తలసరి ఆదాయం పెరుగుదల రేటు అనేవి సూచికలే కావు. ఇప్పుడు మాట్లాడండి. మీరు ఎందుకు ఇప్పుడు వాళ్ళని మమ్మల్ని ఎందుకు అంటున్నారు? మాకైతే తీసేయాలా? ఒక్క నిమిషం కూర్చోండి, చెప్తాను కూర్చోండి. మీకు న్యాయం కావాలంటే తీసేయాలి, మాకు న్యాయం కావాలంటే తీసేయాలి. మీరు ప్రశ్న అడిగారు, నేను జవాబు చెప్పాలి కదా. ఈ రకమైన ఆర్గ్యుమెంట్ వద్దు, ఇది రాష్ట్ర ప్రశ్న. మిగిలిన వాళ్ళు మాట్లాడు కాదు కాదు అదొక్కటి మాత్రం ఆమె డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. నేను మొట్టమొదటి చెప్పాను ఆమె ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఉదయలక్ష్మి గారు ఇదే ప్రశ్న మీరు ఫిబ్రవరి 2 నాడు వేశారు. మమ్మల్ని ఎందుకు అన్నారా? ఫిబ్రవరి 2 నాడు వేశారు. నేను జవాబు చెప్పాను. మళ్ళీ కూడా అదే అంటున్నాను. అంటే మీరు చదువు చూసుకొని మాట్లాడడానికి వచ్చారు. మీరు దోచుకునే వాళ్ళ తక్షణ మాట్లాడుతున్నారు. మీరు దోచుకోకపోతే మిత్రులారా ఇంకా చర్చలు పక్కన పెడదాం, అక్కర్లేదు. అయితే ఒక్కటి మాత్రం మిగిలిన వాళ్ళ కోసమైనా, ఆ రోజు రాని వాళ్ళ కోసమైనా చెప్పాలి. దోపిడీ చేయని వాళ్ళను దోపిడీదారులు అంటున్నాము అనే మాట ఇద్దరు కూడా అన్నారు. ఆమె వ్యక్తిగతంగా చేశారో లేదో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, అక్కర్లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతీయులను దోపిడీ చేశారు అని అంటున్నాం. బ్రిటిష్ వాళ్ళు రాలేదండి. ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు ఆ విధానం నిర్ణయించారు. ఓ పిడికెడు మంది బ్రిటిష్ వాళ్ళ కోసం మనం తెల్లవాళ్ళ దోపిడీ అన్నాం. అసలు తెల్లవాళ్ళు మిగిలిన ప్రపంచం అంతా ఉన్నారు. రాజకీయ పదజాలంలో ఆంధ్ర దోపిడీదారులు అంటే దోపిడీ చేసేవాడికి కోపం రావాలి, దోపిడీ చేయకపోతే నీకు కోపం రానక్కర్లేదు, నేను అది కాదు అని అనుకోవాలి. నువ్వు ఎందుకు కోపం వస్తుందంటే బహుశా నీకు కూడా అది ఎక్కడో ఉంది. బ్రిటిష్ వాళ్ళు అన్నప్పుడు బ్రిటిష్ ఆగండి బ్రిటిష్ లేబర్ పార్టీ వచ్చి